తూర్పు నియోజకవర్గ అభివృద్ధిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గాలికి వదిలేశారని దేవినేని అవినాష్ విమర్శించారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధిని రామ్మోహన్ తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా చూశారని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని 6వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ అమర్నాథ్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ వైసీపీ చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు. కుల మతాలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు దేవినేని అవినాష్. ఈరోజు 6వ డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ అమర్నాథ్ గారు ఒక ఆధ్వర్యంలో నేను, అదేవిధంగా తూర్పు కాపు రాష్ట్ర డైరెక్టర్ తేజ గారు, డివిజన్ అధ్యక్షులు వారు, డివిజన్లో ఉన్న ముఖ్య నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర నాయకులు, నగర నాయకులు ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటాం. ముఖ్యంగా 6వ డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క 5 సార్లు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు వస్తే 6వ డివిజన్లో ఉన్న కొండ ప్రాంతంలో మంచినీటి సరిపోయి అందిస్తాం కానివ్వండి, మెట్ల మార్గాలు వేస్తాం కానివ్వండి, రైలింగ్లు అందిస్తాం కానివ్వండి, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తాం కానివ్వండి, సామాన్య కుటుంబాలు నివసిస్తున్న ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న లక్ష్యంగా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో పనిచేస్తున్నారు. అదేవిధంగా దాదాపుగా 80 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ కార్యక్రమాలకి ఈరోజు అందజేసే విధంగా ఈరోజు జగన్మోహన్